దేవుడు విన్నాడు, దేవుడు దీవించాడు కూడా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుటే జరుగుతా ఉన్న వాస్తవాలు. ఇవన్నీ కూడా అభివృద్ధికి సూచికలు. అభివృద్ధి అంటే ఎక్కడో కాదు. అభివృద్ధి అనంటే ప్రతి ఇంటా కూడా కనిపిస్తా ఉన్న సూచికలు. ఇదే సమయంలో రైతుకు తోడుగా మానవ ప్రయత్నంగా మనందరి ప్రభుత్వం 2019 నుంచి అంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాటి నుంచి ఈ 3 సంవత్సరాల 8 నెలల కాలంలో మనమేం చేశామో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. రైతు భరోసా ద్వారా కేవలం ఈ ఒక్క రైతు భరోసా అనే ఒక్క పథకం ద్వారా అక్షరాల రైతన్నల కుటుంబాలకు 27,000 కోట్ల రూపాయలు అందజేశాం. ఇందులో ప్రత్యేకత ఏమిటి అనంటే పట్టా ఉన్న రైతులకు మాత్రమే కాకుండా అసైన్డ్ భూములు ఉన్న రైతన్నలకు పేద సామాజిక వర్గాల కౌలు రైతులకు ROFR పట్టాలున్న రైతులకు దేవాదాయ భూములు సాగులు చేసుకుంటున్న రైతులకు కూడా రైతు భరోసా సహాయంగా ఈ స్థాయిలో ఇంతగా సాయం అందిస్తా ఉన్న ఏకైక రాష్ట్రం దేశం మొత్తం మీద ఏదైనా ఉంది అనంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పి కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా గ్రామ స్థాయిలోనే రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపించే విధంగా RBK వ్యవస్థ రైతు భరోసా కేంద్రాలను ప్రతి గ్రామంలోనూ కూడా ఏర్పాటు చేసి నీ బిడ్డ ప్రభుత్వం అడుగులు వేగంగా ముందుకు వేస్తా ఉంది. ఈ RBKల ద్వారా మనం అందిస్తున్న సేవలు విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతి అడుగులోనూ కూడా రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ అడుగులు ముందుకు వేయిస్తా ఉంది. యంత్ర పరికరాలను కూడా గ్రామ స్థాయిలోనే అందుబాటులోకి ఉంచే వరకు ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తా ఉన్నాం. RBK స్థాయిలోనే ఈ క్రాపింగ్ వ్యవస్థను తీసుకొచ్చాం. దేశంలోనే తొలిసారిగా ప్రారంభించి అర్హులైన రైతుల్లో ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా ఏర్పాటు చేసిన వ్యవస్థ కూడా దేశం మొత్తం మీద మన రాష్ట్రం ఒక్కటే. ఇప్పుడు ఈ విధానాన్ని దేశమంతటా కూడా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మొదలు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా వచ్చి మన RBKలను చూసి వెళ్ళిపోతా ఉన్నారు. ఈరోజు పంటల బీమాగా ₹1 కూడా రైతు చెల్లించాల్సిన అవసరం లేకుండా మొత్తం తానే భరిస్తా ఉన్న రాష్ట్రం కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోని మన రాష్ట్రం అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. వైఎస్ఆర్ పంటల బీమా పథకం ద్వారా రాష్ట్రంలోని 44,48,000 మంది రైతన్నలకు ఇప్పటి వరకు చెల్లించిన బీమా సొమ్ము అక్షరాల 6,685 కోట్ల రూపాయలని చెప్పి కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వ హయాంలో ఇదే పంటల బీమా పథకాన్ని తీసుకుంటే కేవలం 30,85,000 మంది రైతన్నలకు, అది కూడా 5 సంవత్సరాలు కూడా కలిపితే ఆ గత ప్రభుత్వ హయాంలో ఇచ్చింది కేవలం 3,411 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఆలోచన చేయండి. అంటే ఎక్కడ 3,411 కోట్ల రూపాయలు ఆ 5 సంవత్సరాలు కలిపి ఆ రోజుల్లో కరువు కూడా ఎక్కడ చూస్తే అక్కడ విలయతాండం చేస్తా ఉన్న రోజుల్లో అది కూడా తక్కువ మంది రైతులకు కవరేజ్ ఇస్తూ అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉంటే ఎక్కడ ఆ 5 ఏళ్ళు కలిపి 3,411 కోట్ల రూపాయలైతే ఎక్కడ కేవలం ఈ 3 సంవత్సరాల 8 నెలల కాలంలో
6,685 కోట్ల రూపాయలు ఎక్కువ ఎక్కడా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉండ. అంటే దాదాపుగా డబుల్. ఈరోజు నోటిఫై చేసిన ప్రతి పంట కూడా ఈరోజు ఈ క్రాప్ ద్వారా ప్రతి రైతన్నకు కూడా ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ అయ్యే పరిస్థితి. ఈరోజు రైతన్న ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్గా ఈ క్రాప్ ద్వారా నోటిఫై చేసిన ప్రతి పంటకు కూడా ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా వస్తా ఉన్న పరిస్థితి. తేడా గమనించమని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా కూడా రైతన్నల పరిస్థితి దయనీయం. ఎప్పుడు ఇన్పుట్ సబ్సిడీ వస్తుందో తెలియని పరిస్థితి. అలాంటిది ఈరోజు రైతన్నలకు ఏ కష్టం వచ్చినా కూడా, తుఫాన్లు వచ్చినా వరదలు వచ్చినా కూడా రైతన్నలకు ఆ సీజన్ ముగియక మునిపే ఇన్పుట్ సబ్సిడీ నేరుగా రైతన్నల ఖాతాల్లోకి వస్తూ ఉంది. ఎక్కడా కూడా వివక్ష లేదు, ఎక్కడా లంచాలు లేవు. గ్రామ స్థాయిలో ఆర్బీకేలలో సోషల్ ఆడిట్ కోసం అని చెప్పి రైతుల జాబితాను ప్రదర్శిస్తా ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా మిగిలిపోకుండా, నష్టం జరగకుండా, అన్యాయం ఏ ఒక్కరికి కూడా జరగకుండా రైతన్నకు మంచి చేసి అడుగులు పడతా ఉన్నాయి. ఈ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అక్షరాల ఈ 3 సంవత్సరాల 8 నెలల కాలంలో 1912 కోట్ల రూపాయలు ఇవ్వగలిగామని చెప్పి కూడా సగర్వంగా మీ బిడ్డ తెలియజేస్తా ఉన్నాడు. మీ బిడ్డకు ఉన్నదల్లా దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశీస్సులు అని మాత్రమే చెప్పగలుగుతా ఉన్నా. మీ బిడ్డకు ఈనాడు ఉండకపోవచ్చు, ఆంధ్రజ్యోతి ఉండకపోవచ్చు, TV5 ఉండకపోవచ్చు, దత్తపుత్రుడు తోడు ఉండకపోవచ్చు. మీ బిడ్డ ఏ రోజు వాళ్ళ మీద ఆధారపడలేదు. మీ బిడ్డ ఆధారపడింది ఒకటి, మంచి చేశాం, ఆ మంచి ఒకవేళ మీకు జరిగి ఉంది అని మీకు అనిపిస్తే మీ బిడ్డకు మీరు తోడుగా ఉండండి అని మాత్రమే మీ బిడ్డ కోరుతున్నాడు. మీ బిడ్డ ఆధారపడేది కేవలం దేవుడి దయ మీద, మీ చల్లని ఆశీస్సుల మీద మాత్రమే మీ బిడ్డ ఆధారపడతాడు. అందుకే మీ బిడ్డకు భయం లేదు. అందుకే మీ బిడ్డ 175కు 175 నియోజకవర్గాలు టార్గెట్ అని చెప్పి అడుగులు ముందుకు వేస్తున్నాడు. మీ బిడ్డకున్న ధైర్యం వాళ్ళకెవరికీ లేదు. నేను సవాల్ విసురుతున్నా, చంద్రబాబు కానీ దత్తపుత్రుడికి కానీ సవాల్ విసురుతున్నా. ధైర్యం ఉందా? 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలు పోటీ చేసి గెలిచే ధైర్యం మీకుందా అని చెప్పి సవాల్ విసురుతున్నా. ఆ ధైర్యం వాళ్ళకు లేదు. కారణం ఏమిటో తెలుసా? కారణం ఏ రోజు వాళ్ళ జీవితాలలో వాళ్ళు ప్రజలకు చేసిన మంచి లేదు కాబట్టి వాళ్ళకి ఆ ధైర్యం లేదు.